తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ హాట్గా ఉన్నటువంటి టాపిక్స్ అంటూ చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ తెలంగాణ గురించి కనుక చెప్పాలి అనే పని అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 64 సీట్లతోటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. అందులో నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఇంచుమించుగా 5 కోట్ల రూపాయల అప్పులున్న 5 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఇంకొన్ని పథకాలు అనేటువంటిది అనౌన్స్ చేశారు కాబట్టి దానికి సంబంధించింది కూడా మళ్ళీ ఖర్చు ఉంటుంది. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండరు ఇంకొకటి సంగతి సమాచారం అనేది రేవంత్ రెడ్డి గారికి మటుకు ఒక 6 నెలల పాటు కష్టకాలం అనే చెప్పుకోవాలి, తప్పదు. బట్ సమ్ ఓవర్ దట్ మేనేజ్ చేయక తప్పదు కాబట్టి చేస్తారు. అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా ఘాటుగానే జరుగుతున్నాయి. ఇటు కేటీఆర్ గారు అటు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నోత్తరాలు ప్రశ్నలు సంధించడము, దానికి సంబంధించిన స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ సంగతి సమాచారం బాగానే జరుగుతుంది. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత అని చెప్పుకోవచ్చు, తెలంగాణ అసెంబ్లీ అనేటువంటిది చాలా డెమోక్రాటిక్ పద్ధతిలో చాలా సీరియస్గా వాదాపోదనతో జరుగుతుంది. డెమోక్రాటిక్ సెటప్లో అసెంబ్లీ అంటే ఇలాగే ఉండాలి, పద్ధతిగా సిస్టమేటిక్గా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తోటి వాదోపవాదనలతోటే జరగాలి. ఇలాగే వచ్చే 5 సంవత్సరాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ టెండెన్సీ. ఒక మంచి అపోజిషన్ కనుక ఉంటే ఎప్పుడు కూడాను ప్రజలకు చాలా ఉపయోగం. తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ హాట్గా ఉన్నటువంటి టాపిక్స్ అంటూ చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ తెలంగాణ గురించి కనుక చెప్పాలి అనే పని అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. 64 సీట్లతోటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. అందులో నేను ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది వచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఇంచుమించుగా 5 కోట్ల రూపాయల అప్పులున్న 5 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఇంకొన్ని పథకాలు అనేటువంటిది అనౌన్స్ చేశారు కాబట్టి దానికి సంబంధించింది కూడా మళ్ళీ ఖర్చు ఉంటుంది. ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండరు ఇంకొకటి సంగతి సమాచారం అనేది రేవంత్ రెడ్డి గారికి మటుకు ఒక 6 నెలల పాటు కష్టకాలం అనే చెప్పుకోవాలి, తప్పదు. బట్ సమ్ ఓవర్ దట్ మేనేజ్ చేయక తప్పదు కాబట్టి చేస్తారు. అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా ఘాటుగానే జరుగుతున్నాయి. ఇటు కేటీఆర్ గారు అటు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నోత్తరాలు ప్రశ్నలు సంధించడము, దానికి సంబంధించిన స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ సంగతి సమాచారం బాగానే జరుగుతుంది. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత అని చెప్పుకోవచ్చు, తెలంగాణ అసెంబ్లీ అనేటువంటిది చాలా డెమోక్రాటిక్ పద్ధతిలో చాలా సీరియస్గా వాదాపోదనలతో జరుగుతుంది. డెమోక్రాటిక్ సెటప్లో అసెంబ్లీ అంటే ఇలాగే ఉండాలి, పద్ధతిగా సిస్టమేటిక్గా స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తోటి వాదోపవాదనలతోటే జరగాలి. ఇలాగే వచ్చే 5 సంవత్సరాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ టెండెన్సీ. ఒక మంచి అపోజిషన్ కనుక ఉంటే ఎప్పుడు కూడాను ప్రజలకు చాలా ఉపయోగం.